స్పెషల్ నమస్కారం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి చాలా థ్యాంక్స్ అండి. క్విక్ నోటీస్ ఇక్కడికి వచ్చినందుకు మా అందరూ సెలబ్రేట్ చేయడానికి. ఐ థింక్ లాస్ట్ 7-8 months నుంచి మనం చేయగలిగింది మనం చేసిన వర్క్లో this one is more like a climax party for everyone. Yeah, so save enough. So first బోయపాటి ఆంటీ గారిని పిలుస్తాను, ఒకసారి మాట్లాడతారు. పేరు వచ్చింది సుమతి గారు. ఎందుకంటే మన ఫస్ట్ ప్రొటెస్ట్ స్పీచ్ కూడా ఆంటీతోనే స్టార్ట్ చేశారు. సో ఒకసారి 2 మాటలు ఆంటీతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. పోయినసారి నేను మాట్లాడినప్పుడు నాకు అసలు అలవాట్లేదు ఎప్పుడు మాట్లాడటం, కానీ ఆ ఆవేదంతో వచ్చినాయి అక్కడ మాట్లాడాను. చాలా డిస్టర్బెన్స్ ఉంది కదా, కానీ ఇప్పుడు సంతోషంతో కూడా మాట్లాడాలి. బాగుంది గెలవడం, కానీ ముందు బాగా అడుగుతుందనే ఆశగా ఆయన కష్టపడతాడు. అదో ఋషి ఆయన మామూలుగా చూస్తాడు. కానీ అమరావతి చూస్తుంటే అసలు ఇప్పుడు ఆ క్లీనింగ్ చూస్తుంటేనే నోటి పడిపోతుంది. అసలు ఎలా కడతాడా అదంతా పాడుపెట్టేవాడు. చాలా బాగుంది గెలవడం. ఎన్ఆర్ఐ పాత్ర చాలా ఉంది. చాలామంది వచ్చి గ్రౌండ్ లెవెల్లో బాగా పనిచేశారు. అక్కడ విన్నాను నేను, మా వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పారు. చాలా ఖర్చు పెట్టి ఊళ్ళు తిరిగి మనకి మోటివేట్ చేసి ఓట్లు వేయించి ఓటు శాతం పెరగడానికి కూడా కారణం బయట నుంచి వచ్చినాడు. అందుకని మనం గెలవగలిగాం, కానీ ఇంకా చాలా ఉంది. చాలా ఇందువల్ల అయితే సంతోషం బాగా. ఆ సంతోషంతోనే అసలు ఇదిగా ఉంది బాగా. ఎంత బాధపడ్డామో అంత రిలీఫ్ వచ్చింది. కానీ వాడు మాత్రం మారలేదు. జనం కొంతమంది ఉన్నారు 30%. ఇంకా అతను నమ్మేవాడు. అది ఎలాగో నమ్ముతున్నారు, వాడు మొహం చూస్తానే మరి అంత మోగ్గాలు ఎట్లా ఉన్నారో నాకు అర్థం కాదు. కొన్ని స్టేట్మెంట్ ఇప్పుడు వాళ్ళ ఏంటంటే ఇంకా ఇదేంటి ప్రపంచం అది తప్పదు, ఆయన ఎదుర్కోవాలి. కొన్ని ఛాలెంజ్ ఇంకా ఉంటాయి, వాళ్ళు అప్పుడే వదలరు. ఇంకా గొడవ సిద్ధంగానే ఉన్నారు. ఆయన అన్ని తట్టుకుంటాడని ఆశిద్దాం. మంచిది. థ్యాంక్స్ ఆంటీ. ఓకే, సూర్య గారు మాట్లాడుతూ అంటారు 2 minutes. మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్. జై పవన్ కళ్యాణ్. ఇది చాలా గొప్ప విజయం మనందరిది. కలిసి ఆంధ్రప్రదేశ్ను బాగు చేసుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా సిస్టర్ స్టేట్ అగ్రిమెంట్ చేసుకున్నారు. అంటే టూరిజం డెవలప్మెంట్ కానీ లేకపోతే ఇండస్ట్రీ డెవలప్మెంట్, ప్లస్ ఇక్కడ టెక్నాలజీ మనకి ఉంది. మైనింగ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్లో చాలా మైన్స్ ఉన్నాయి. అది ఇప్పుడు ఈ విజయం వల్ల కంప్లీట్గా డెవలప్ చేసుకోవచ్చు. అటు సెంట్రల్ గవర్నమెంట్తో కూడా మంచి రిలేషన్ ఉంది. అమరావతి క్యాపిటల్ వస్తుంది, మనం గర్వంగా చెప్పుకోగలం ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి అని చెప్పి. గెజిట్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పి ఎవరో చెప్పారు ఇందాక, వద్దు అనుకుంటాను. దట్స్ గుడ్. సో 164 for 175. వెరీ గుడ్. 21 out of 21. Yeah. Happy for that. So Indian record. Yeah. 100% thanks అండి. థ్యాంక్ యూ. సో ఐ హోప్ మనం కంటిన్యూ చేద్దాం ఇదే విషయం. గ్రామీణ అభివృద్ధి ఇంపార్టెంట్. సో ఐఎమ్ క్వైట్ హ్యాపీ. చాలా మంది చెప్పారు హోమ్ శాఖ ఇస్తారు పవన్ కళ్యాణ్ అని. హోమ్ శాఖ ఇస్తే వాటి పేర్లు ఏమవుతుందని అనుకున్నాను. బాగుంది ఇప్పుడంతా. థ్యాంక్ యూ. విజయం సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మనందరం చాలా కృషి చేస్తాం దానికి. పర్టికులర్గా ఇంకా
ఎంజాయ్ చేసి మనం ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ పవర్ స్టార్ సూర్య గారు. పవర్ స్టార్ ఇస్వా పవర్ స్టార్. ఇప్పుడు మన మహిళలకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి స్వప్న గారు మాట్లాడతారు కదా. స్వప్న గారు రండి, మాట్లాడండి. మాట్లాడండి. చైతన్య గారు రండి, మీరు కూడా రండి తోడు. ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు. చాలా గర్వంగా ఉంది. మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 4వ ముఖ్యమంత్రి అయినందుకు. రాక్షస పాలన పోయింది, మంచి రోజులు వచ్చాయి మనందరికీ. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని మంచి అభివృద్ధి బాటలో నడిపిస్తారని ఆశిస్తున్నాము. ఇంత మంచి చేసిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వర్ధిల్లాలి. జై టీడీపీ. థ్యాంక్ యూ స్వప్న గారు. చైతన్య గారు మాట్లాడతారా? నీతి అమరావతి మీరు అంటారు అని చైతన్య గారు చెప్పారు. ఓకే సరే, భాస్కర్ గారు మీరు మాట్లాడండి. ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అరాచక పాలన ఎలా ఉండాలో ఈ సైకోగాడు చూపించాడు. వాడు వచ్చిన మొదటి రోజే ప్రజావేదిక కూల్చడంతో వాడి డిస్ట్రాక్షన్ అనేది మొదలైంది. ఆ తర్వాత పార్టీ కార్యకర్తలను కానీ తెలుగుదేశం నాయకులను కానీ వాడు పెట్టిన హింస మామూలుగా లేదు. 2020 ఎలక్షన్లప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సిన కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మనం దూరంగా ఉన్నాం, పొద్దున్నే మన జోలు తగిలించుకుని ఉద్యోగానికి వెళ్తాం, సాయంత్రానికి ఇంటికి వస్తాం. మనకు ఆంధ్రాతో పని లేదు. కానీ మనం ఆంధ్ర గురించి ఆలోచించాలి అనే విధంగా చేసినాడు ఈ సైకో జగన్ గారు. వాడి వల్లే మనకి ఆ తెలియని కసి, ఏదో చేయాలి, మనందరం పార్టీకి అండగా నిలబడాలి అనే ఆ తెగువ, ఆ కలిసిపోయే తత్వాన్ని తీసుకొచ్చినాడు ఈ జగన్. వాడి వల్లే ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వాడు, ఎన్ఆర్ఐస్, వాళ్ళందరూ ఈ సైకో పోవాలి అని చెప్పి చాలా మంది వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇండియా పోయి మన ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి చంద్రబాబు నాయుడు కూటమి, జనసేన కూటమి విజయానికి చాలా కష్టపడ్డారు. మనం వెళ్ళకపోయాం. కానీ మన తరఫున అది మనం అరౌండ్ 7 లక్షల రూపాయలు ఏమో తెలుగుదేశం పార్టీకి మనం ఫండ్గా ఇచ్చాం. మీ అందరికీ థ్యాంక్స్. 2020 నామినేషన్ వేయడానికి అందరూ భయపడుతున్న రోజు మీకు ఎంతమంది గుర్తుందో తెలియదు కానీ పొంగనూరు అంజిరెడ్డి తాత ఒక ఆయన ఉన్నాడు. తొడగొట్టి తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకు కాదు కార్యకర్తలకి మనం ముందుకెళ్తే నాయకులు వస్తారా అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చిన ఆయన ఆ ముసలాయన, ఆ పెద్ద ఆయన మనం గుర్తు చేసుకోవాలి. ఆ తర్వాత ఎంతో మంది, ఒక రంగనాయకమ్మ, ఆమెను పెట్టిన హింస మామూలుగా లేదు. ఆమె హోటల్ను లాక్కున్నారు. ఓ వెంకాయమ్మ తెనాల్లో పాపం, ఆమెకి రెక్కాడితే కానీ డొక్కాడిన మనిషి, ఆమెను పెట్టిన హింస మామూలుగా లేదు. ఒక నందమ సుబ్బయ్య, ఒక తోట చంద్రయ్య, ఎంతమంది ప్రాణాలు తీసుకున్నాడు. ఒక డాక్టర్ సుధాకర్,
వీళ్ళందరినీ వాడు పెట్టిన హింస ప్రపంచ దేశాలలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకు ఆ స్ఫూర్తిని తగిలించింది. కానీ ఈ దరిద్రుడికి చివరి దెబ్బ ఎక్కడ తగిలిందంటే సెప్టెంబర్ 9వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాడు. ఆ రోజుకి వాడి పతనం స్టార్ట్ అయింది. మనం ఇక్కడ అందరం తెలుగుదేశం అభిమానులుగా చెట్టుకో పుట్టుకో ఉన్నాం. కానీ మన గ్రూప్ స్టార్ట్ అయింది 17వ తారీఖు సెప్టెంబర్ 2023. ఆ వీకెండ్ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన వీకెండ్ మన గ్రూప్ ఇక్కడ స్టార్ట్ అయింది. అప్పుడు దాకా మీలో సగం మంది నాకు తెలియదు. ఈ పిల్లలు కుర్రాళ్ళు ఎంతో మంది మనం ఏదో ఒక గ్రూప్లో ఇది పెట్టేసి చంద్రబాబు నాయుడు గారి సంఘీభావం తెలుపుదాము అంటే ముందుకు వచ్చి అందరూ నిలబడి చేశారు. ఆ రోజు మొదలైంది. మొన్న 4వ తారీఖున ఎలక్షన్ రిజల్ట్ సైకోగాడు 11 సీట్లు ప్రతిపక్ష హోదా లేకుండా తరివేసిన ఐ థింక్ దిస్ ఇస్ ఆల్ మన విజయం, ప్రతి తెలుగు వాడి విజయం. దూరంగా ఉన్నా కూడా మన మనసంతా ఇండియాలోనే ఉండింది. అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది అమ్మ నాన్న బంధువులు మనం రోజుకోసారి మాట్లాడుతూ ఉంటాం. వెళ్ళినప్పుడల్లా గత 5 సంవత్సరాల నుంచి అంతా ఇదే స్టోరీలు. ఎక్కడన్నా కూడా ఏదో ఒక బాధాకరమైన వార్తలే. ఐ థింక్ మంచి రోజులు వచ్చినాయి మనకి. నారా చంద్రబాబు నాయుడు గారు హీఈస్ ఎ విజనరీ, హీఈస్ ఎ లీడర్. ఐఎమ్ ష్యూర్ హీ విల్ టేక్ ఆంధ్రప్రదేశ్ ఇంటూ ద రైట్ డైరెక్షన్. ఇంకొక 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెఫినెట్గా ఇండియాలో నెంబర్ 1గా తీర్చిదిద్దుతాడనే నమ్మకం నాకు ఉంది. ప్రాబబ్లీ మన అవసరం ఉండకపోవచ్చు తెలుగుదేశం పార్టీకి నెక్స్ట్ 5 సంవత్సరాలు. కానీ మనం ఏ విధంగా అయితే ఇప్పుడు ఫామ్ అయ్యి ఒక గ్యాదరింగ్ ఇలా కలుస్తూ ఉన్నాము, ఐ థింక్ వీ విల్ కంటిన్యూ డూయింగ్ దిస్ వన్. కానీ పార్టీకి ఏ రోజు అవసరమైనా కూడా మేమున్నాము అని మన వంతుగా సహాయం చేయడానికి ఎన్ఆర్ఐ తెలుగుదేశం పర్త్ తరపున మనందరి తరపున we can promise that to the party. Thank you all for attending. Thanks for listening. ఇప్పుడు యూత్ తరఫున యువగలం తరఫున అనుదీప్ మాట్లాడతారు. జై బాబీ. మాట్లాడటానికి వాయిస్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకో పోయాడు, సైకిల్ వచ్చింది. మన రాజధాని ఫైనల్గా మన రాజధాని అమరావతి అయింది. సో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశారో అమరావతిని కూడా చేస్తారని ఆశిస్తున్నాం. సో మనకి నెక్స్ట్ 10 సంవత్సరాలు ఇది బాగోలేదు. టీడీపీ ఉన్నాయి నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా. జగన్ ఏదో కళ్ళు పూసుకుంటే అయిపోద్ది అనుకుంటున్నాడు. అక్కడితో ఆగదు, ఇంకా చాలా ఉంది. జై బాబు, థ్యాంక్ యూ. ఇప్పుడు మనోజ్ మల్లా గారు మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్కి ఒక పండగ వాతావరణం వచ్చింది. ఒక ఉన్మాది పాలన నుంచి, ఒక పైశాచిక పాలన నుంచి విముక్తి అయ్యింది. వైనాట్ 175 విర్రవీగిన నూరు జారిన ప్రతి ఎదవకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ ఓటు హక్కుతో మళ్ళీ ఆ ఓట్ పవర్ ఏంటో చూపించారు. We all welcome back the CEO of ఆంధ్రప్రదేశ్, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఏవన్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్, అసలు గతం కథగా దాని గురించి మర్చిపోతాము. వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు మనం హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్. సో ఈవెన్ బీజేపీ కూడా ఇంకా డర్టీ గేమ్స్ లేకుండా హోప్ఫుల్లీ దే విల్ సపోర్ట్ ఇన్ డెవలపింగ్ ద ఆంధ్రప్రదేశ్. సో ఈ డిస్ట్రక్షన్ అంతా
అసలు ఇదంతా ఆన్ స్ట్రీమ్ లైన్ చేయడానికి టైం పడుతుంది. వీ హ్యావ్ టు బి బిట్ పేషెంట్, బట్ హోప్ఫుల్లీ మన విజనరీ చంద్రబాబు నాయుడు గారు విల్ గెట్ ఏపీ ఆన్ ట్రాక్. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనోజ్ గారు. వంశీయా? ఓకే, రాజేష్ మోటూరు. లేడీస్ నుంచి ఎవరు లేరా? అంతా ఇంట్లోనేనా? హలో అండి, ఈ టీడీపీ విజయం అంతకుముందు ఎంత టీడీపీ ఫాలో అయినా సరే ఈ విజయం అంత స్వీట్గా ఎప్పుడూ లేదు. ఇది ఒక రకంగా చూస్తే మనం పర్త్లో భాస్కర్ గారు అన్నట్టు మన సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ కలిసినప్పుడు స్టార్ట్ చేశాము. చాలా చాలా హ్యాపీగా ఉంది. సీట్స్ అదంతా బాగానే ఉంది. కానీ మనం చూసేది ఏంటంటే డెవలప్మెంట్ అదంతా జరుగుతుంటుంది కదా, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి. బట్ మనం ఆల్రెడీ చూస్తున్నాము, మొన్న ఇంకా ఓటింగ్ సెరమనీ అంతా అయింది. వైఎస్ఆర్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు, మామూలు అటాక్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, అది చేస్తున్నారని. సో అది ఇంకా నెక్స్ట్ 5 years వాళ్ళ నుంచి ఇంకా కంటిన్యూ అవుతుంది. సో నాకు తెలిసినంత వరకు ఏంటంటే మనం చేయాల్సింది మన గవర్నమెంట్ చేసే మంచి పనుల్ని మనం ఇంకా పబ్లిసైజ్ చేయడం చేస్తూ ఉంటారు, మనం సపోర్ట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ 4.5 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చి అప్పుడు ఎలా సపోర్ట్ చేయాలని చూసే బదులు ఇప్పుడు ఇది మనం కంటిన్యూ చేస్తూ ఉంటారు. నా కోరికలు ఏంటంటే ఇప్పుడు ఈ పార్టీ 11 సీట్లు వచ్చిన పార్టీ నెక్స్ట్ టైం అసలు పార్టీ అనేది ఉండకుండా చేయాలంటే ఏంటంటే మనం చేయాల్సింది ఏంటంటే మనం చేసే మంచి పనులు వీ హ్యావ్ టు ప్రమోట్ ఇట్. అన్ఫార్చునేట్లీ మనం ప్రమోట్ చేయకపోతే జనాలు మళ్ళీ మంచిగా గుర్తుంటున్నదే లేదు. మళ్ళీ ఒక ఛాన్స్ అని మళ్ళీ వస్తారు. సో మనం ఇప్పుడు నుంచే కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. ప్లస్ నేను అంతకుముందు మనం మాట్లాడేది ఏంటంటే మన పర్త్ టీడీపీ చాప్టర్ స్టార్ట్ చేయాలి, మెంబర్షిప్స్ అని అనుకున్నాము. సో దాన్ని కంటిన్యూ ఆ డ్రాప్ చేయకుండా ఐడియాని దాని గురించి డిస్కషన్ చేయాలని నేను అందరికీ చెప్తున్నాను ఇక్కడ. అండ్ మెయిన్లీ థ్యాంక్స్ టు ద యంగర్ జనరేషన్. ఇట్స్ రియల్లీ గుడ్ టు సీ యూ గైస్. ఇండియాలో కూడా యంగర్ జనరేషన్ చాలా యాక్టివ్గా ఉన్నారు ఈసారి. సో కంటిన్యూ చేయండి. మీ తర్వాత వచ్చే స్టూడెంట్స్ యంగ్స్టర్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఎవరన్నా లేడీస్ నుంచి మాట్లాడతారు? సెకండ్ అవ్వమంటున్నారు. What is this? Okay. ఓకే, మధుబాబు మాట్లాడతారు. జై సిబిఎన్. అందరికీ నమస్కారం అండి. మామూలుగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అన్ని స్టేట్లలో ఒక టీడీపీ ఒక గ్రూప్ ఉంటే మనకి ఇక్కడ ఎలాంటి ప్లాట్ఫామ్ లేదు. మంచి అయినా చెడైనా ప్రాబ్లమ్ సైడ్ స్టేట్స్ అందుకనేసి ఒక 4-5 మంది డిస్కస్ చేసి ఒక టీడీపీ ఒక గ్రూప్ పెడదాం, మంచి అయినా చెడైనా షేర్ చేసుకోవడానికి ఉంటుందని ఒక చిన్న వాట్సాప్ గ్రూప్తో స్టార్ట్ చేసాం. 10-20 మంది స్టార్ట్ చేస్తే 100+ ఉన్నారు ఇప్పుడు. అదేవిధంగా కష్టకాలంలో మనం ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా ఆ డొనేషన్ అనే ఒక చాలామంది వాళ్ళ వంతుకు ఎంత అనేది కాదు పార్టీకి. ఎన్ఆర్ఐస్ మీరు చూశారు, 100 కంట్రీస్లో వాళ్ళ సపోర్టు ఎప్పటికీ మరవలేదనేది ప్రతి మీటింగ్లో బాబు గారు చెప్తున్నారు, మన ఎన్ఆర్ఐస్ సపోర్ట్. అదేవిధంగా ఈ భర్త నుంచి ఈరోజు చెప్తున్నాం బాబు గారికి, బాబు గారు మీరు ఎలాంటి బాధ్యత మా ఎన్ఆర్ఐకి ఇస్తే మేము రెడీగా ఉన్నాం, ఈ బాధ్యత చేయండి అంటే చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అదేవిధంగా ఒకటే అడుగుతున్నాం, ఆ తిరుమల కొండ దారుణంగా మనందరికీ పవిత్రమైన 7 కొండల ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి జనవరిలో వెళ్ళినప్పుడు ఎంత దారుణంగా ఉందంటే
అట్లీస్ట్ నడుచుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందంటే మళ్ళా నడవాలి అనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా దాన్ని కంప్లీట్ డెస్ట్రాయ్ చేశారు. ఒక రిలీజియన్ కానివ్వండి, ఏ విధంగా కానివ్వండి, ఆ దేవుడికి ఆ పవిత్రతను దెబ్బతీయాలని పర్పస్గా మీరు చూసారంటే మనం స్టార్ట్ అయితే వాకింగ్ ఎంత టైం పులు వచ్చింది కట్లెత్తుకోవాలండి, పులు వచ్చింది కట్లెత్తుకోవాలండి. ఇంత తప్పిపోతే దేవదేవుడి సాంగ్స్ అస్సలు లేదు. మాకు ఇరిటేషన్ తెప్పించారు వాళ్ళు పర్పస్గా సైకో ఇరిటేషన్ తెప్పిస్తున్నారు భక్తులకి. ఆ హిందువులు ఎలా నాశనం చేయాలో అంత దారుణంగా చేశాడు. ఆ భగవంతుడు నువ్వు చేసిన కర్మ ఈరోజు అవలా 5 years ఉంది. సైకోని గురించి మాట్లాడాల్సిన టైంలో లేదు. అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఒక దరిద్రం ఒక స్త్రీ జాతికి మచ్చ తెచ్చింది. మాట్లాడాల్సిన పని మీకు తెలుసు. స్త్రీ లాస్ట్ టైం చూసాం, స్త్రీ జాతికి పరువు తీసింది. ఎక్కడన్నా మాట్లాడు బాబు గారిని ఎట్లంటే మాకు ఇంకా బూతులు వస్తాయి, అంత దారుణంగా. అందుకే చెప్పాం లాస్ట్ టైము ధర్నాలో ఒకటే చెప్పాం, రోజా నేను నగిరిలో వీధుల్లో తరిమి కొట్టే రోజు వస్తానని చెప్పాం. ఈరోజు వచ్చింది. ఇది నగ్న సత్యం. రెడీగా ఉన్నాను, రెడీగా మళ్ళా బట్టలు తీసుకొట్టాను అనకూడదు. కానీ అదే పరిస్థితి ఇప్పుడు రోజాకి బయట వస్తే ఈరోజు చూసారంటే మీరు పుంగనూరులో వాడు కింగ్ జోమ్ కన్నా అంత దారుణమైన పెద్దిరెడ్డి ఈరోజు ఏమి చూడండి మీరు మీడియాలో వాళ్ళ ఇంటి మీద దౌర్జన్యం వెళ్ళి మొత్తం ధ్వంసం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు, సైకోని చూసి మొత్తం సైకోలు తయారయ్యారు. ఈ 5 years మొత్తం ఈ సైకోలే ఉండరు, ఎవరు మిగలరు. అదేవిధంగా బాబు గారిని ఒకటి అడుగుతున్నాం, మీ మంత్రివర్గం అభివృద్ధి మీద ఫోకస్ పెట్టి ఈ వైకాపా చేసిన అరాచకాలు దారుణాలు దానికి ఒక సపరేట్ కమిటీతో, ముఖ్యంగా ఈరోజు చిన్న 1% రోజా 100 కోట్లు అంటారు. ఒక స్పోర్ట్స్లో అది 1% 100 కోట్లు స్కామ్. ఇలాంటివి 100లో, లక్షలో, వేల్లో తెలియదు. ఇలాంటివన్నీ బయట రావాలంటే చట్టపరంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా ఎవరిని వదిలిపెట్టకూడదు. మళ్ళా వదిలిపెడితే ఈ దరిద్రులు మళ్ళా వస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కరికి లాస్ట్ బాబు గారిని అరెస్ట్ చేసి నుంచి ప్రతి ఒక్కరు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈ టీడీపీ గ్రూప్ కంటిన్యూ అవుతూ బాబు గారు చేసే ప్రతి డెవలప్మెంట్ని ఎన్ఆర్ఐస్గా మన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. లాస్ట్ ఎలక్షన్లో చూస్తే ఏం జరిగిందంటే బాబు గారు డెవలప్ చేశారు. ఎగ్జాంపుల్ అమరావతిని డెవలప్ చేస్తే వాళ్ళ సోషల్ మీడియా గ్రాఫిక్స్ అని ప్రొజెక్ట్ చేసి డెవలప్మెంట్ని గ్రాఫిక్స్గా చూసి జనాల్లో తీసుకెళ్లారు. మనం ఎన్ఆర్ఐగా ఇన్ని రోజులు చేసింది ఒక ఎత్తు. ఈ 5 yearsలో మనమే దానిపై సపరేట్ టైం స్పెండ్ చేయాల్సిన పని లేదు. బాబు గారు చేసే ప్రతి డెవలప్మెంట్ని మన సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి చేర్చగలిగితే ఆయన చేసే డెవలప్మెంట్ని అది ప్రజల్లోకి వెళ్ళాలి. సేమ్ టైము అటువైపు రాక్షస సైకో మీడియా ఉంది. డెవలప్మెంట్ కూడా లేనట్టు చూపెట్టడం, జనాలు లేనప్పుడు గ్రాఫిక్స్ క్రియేట్ చేయడం చేస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం అభిమానులుగా ప్రతి ఒక్కరూ బాబు గారు వాళ్ళ టీం చేసే డెవలప్మెంట్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఎవరైనా సరే మీకు తెలిసిన లోకల్ లీడర్లో ఎవరైనా పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఎవరైనా బిహేవ్ చేసిన పార్టీ లీడర్స్ ఎవరైనా సరే ఇమీడియట్లీ మనం హెడ్ ఆఫీస్ నోటిఫై చేయొచ్చు. సో ప్రతి ఒక్కరికి మరొకసారి ఇంకా సైకో గురించి చెప్పాల్సిన పని లేదు. మన ఫోకస్ మొత్తం మన నెక్స్ట్ ఏంటి, పార్టీ చేసే కార్యక్రమాలు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఈ టీడీపీ గ్రూప్ ఎనీ టైం జరగబోయే కార్యక్రమాలకి మేము అందరికీ నోటిఫై చేస్తాం, ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేస్తాం.
ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మధుబాబు. ఇప్పుడు నెక్స్ట్ కేక్ కటింగ్ ఐ థింక్ ఈసారి లేడీస్ కిడ్స్తో చేపిద్దాం అనుకుంటున్నాం. సో ఒకసారి లేడీస్ అందరికి వస్తే కిడ్స్ కూడా కాల్ చేస్తాం. ఏదమ్మా కేక్ కటింగ్ అన్నారండి, మాట్లాడపోయిన పర్లేదు. లేడీస్ అన్నారండి. భయ్యా కేక్